నోరు పారేసుకోవడం ఆస్ట్రేలియా ప్లేయర్స్కి, ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్స్కి, అలాగే ఆస్ట్రేలియా ప్రేక్షకులకి. సరే ప్రేక్షకులు అంటారా తీసేయండి, వాళ్ళ మనోభావాలు ఏవో తోడకూర ఉంటాయి కాబట్టి వికెట్ పడితే ఫీల్ అవుతారు, అవన్నీ కామనే. బట్ ప్లేయర్స్కి మినిమం కామన్ సెన్స్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ప్లేయర్లు కాబట్టి. వాళ్ళు హెడ్ గార్డ్ చేసిన దిక్కుమాల పని పక్కన పెడితే సీనియర్ ప్లేయర్లు కొంతమంది ఉంటారు ఖాళీగా రిటైర్మెంట్ అయిపోయి జీవితాన్ని లీడ్ చేస్తూ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ కామెంటరీ సెక్షన్లో కామెంటరీలో కూర్చుంటుంటారు. కూర్చుని నోటికి ఏదో వస్తే అది వాగుతారు. మన గౌరవ సునీల్ గవాస్కర్ గారి లాగా నోటికి ఏదో వస్తే అది వాగుతూ ఉంటారు. అలా వాగిన ఒక సన్నాసి గురించి ఇప్పుడు చెప్తారు. ఆవిడ పేరు సైమన్ కటిచ్. ఆవిడ వెటరన్ ప్లేయర్. ఆస్ట్రేలియా 90s క్రికెట్ చూసిన వాళ్ళందరికీ కూడా 2000 ఆ టైంలో క్రికెట్ చూసిన వాళ్ళు సైమన్ కటిచ్ గురించి బాగా తెలుసు. సరే వాటి రికార్డ్స్ అవన్నీ కూడా పక్కన పెడితే విరాట్ కోహ్లీ గురించి ఇంగ్లీష్ కామెంటరీ చేస్తూ కింగ్ ఈజ్ నో మోర్ అంట. అరే సన్నాసి, నువ్వు కూడా ఆర్సీబీతో కలిసి నువ్వు ట్రావెల్ చేసినోడే కదా. సరే కోహ్లీ అయిపోయాడు, అతని వీక్నెస్ ఏడి ఆఫ్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్ వేస్తే అవుట్ అయిపోవడం చాలా కామన్. సరే సెంచరీ కొట్టాడు ఈ సిరీస్లో, మొన్న 30 కొట్టాడు. సరే ప్లేయర్ అన్నాక అప్ అండ్ డౌన్స్ అవుతాయి. బట్ కింగ్ ఈజ్ నో మోర్. ప్రజెంట్ కింగ్ బుమ్రాకి ఆ కింగ్ ఇవ్వాలని ట్యాగ్ లైన్ పెట్టావు. అసలు కింగ్ అనేది నువ్వేమైనా ఇచ్చావా? నీ ఆస్ట్రేలియా మీడియా ఏమైనా ఇచ్చిందా కింగ్ అనే లైన్ ఏమన్నా? ఆ ట్యాగ్ లైన్ ఏమన్నా మీరు ఇచ్చారా? ఆ బిరుదుని మీరు ఇచ్చారా? కింగ్ అని పిలుచుకుంటుంది మేము. మాకు జీవితకాలం సచిన్ గాడ్ ఎట్లాగో మాకు విరాట్ కోహ్లీ కింగ్. కింగ్ ఈజ్ నో మోర్ అంట. అది దాని అర్థం తెలుసుగా మీకు? కింగ్ ఎక్కడ ఏడు అని. అది ఎప్పుడు వాడతారు? ఆ పదాన్ని ఎప్పుడు వాడతారు? వీళ్ళ ఆస్ట్రేలియా క్రికెటర్స్ ఉన్న పలుపు ఎవ్వడికి ఉండదు. కింగ్ ఈజ్ నో మోర్ అంట. మేము అలా అనాలంటే చాలామందిని చాలా రకాలుగా అనొచ్చు. ఆస్ట్రేలియాలో చాలామందిని చాలా రకాలుగా అనొచ్చు. కానీ ఎందుకని మాకంటూ ఒక క్రికెటర్స్ పట్ల గౌరవం కాస్తన్నా కొంత ఉంది. మీరు ఎప్పుడైతే హద్దు దాటారో ఆ హద్దును ఖచ్చితంగా మేము కూడా దాటాల్సి వస్తుంది. అయితే ఇక్కడ లేదులే, వాస్తవంగా సైమన్ కటిచ్ లాంటి సన్నాసుల కన్నా ముందు మన సన్నాసులు ఎక్కువైపోయారు. వాళ్ళు కూడా స్టూపిడ్ అని మన గౌరవ సునీల్ గవాస్కర్ గారు అసలే ఆ ఎంటైర్ సిరీస్కి సార్ పేరే పెట్టారు, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అని. సో సారే కదా అట్లాగో దానికి, అందుకని పద్దాక స్టూపిడ్ అన్నాం, పంత అయిపోతే స్టూపిడ్ అన్నాం. అంటే వీళ్ళు కామెంటరీలో కూర్చొని, కామెంటరీ అంటే ఏంటి? మీరు అక్కడ కూర్చొని మ్యాచ్ ఎలా జరుగుతుంది, ఎవరు ఏ బాల్ వేశారు, ఎంత లెంత్లో పడింది, బ్యాటింగ్ అట్లా ఆడాడు, వాళ్ళ రికార్డ్స్ ఏంటి చెప్పాలి. కానీ మీరెవరు అక్కడ కూర్చొని, మీరు ఆడియన్స్లో కూర్చొని అరుచుకోండి, ఎంతసేపు అంటే అంతసేపు, ఇలా సోషల్ మీడియాలో కూర్చోండి. మీరు చేస్తున్న కామెంటరీ అంటే వరల్డ్ వింటుంది. వరల్డ్ విన్నప్పుడు ఒళ్ళు నోరు అన్నీ దగ్గర పెట్టుకోవాలి కదా. మీరు నోటు కూర్చొని వాగడం, ఆ తర్వాత ఏమో దానికి ఏదో వివరణ ఇవ్వడం, ఫ్యాన్స్ చేత దొబ్బులు తినడం, ఇవన్నీ కామన్ అయిపోయింది. దయచేసి ఆస్ట్రేలియా ప్లేయర్స్ అందరికీ కూడా, అంటే ఇప్పుడు మనం చెప్పేది అందరం వెళ్తుందని కాదు, కానీ బేసిక్గా మా ఇండియన్స్కి ఉన్న మనోభావాల ప్రకారం చెప్తే తిట్టాలంటే క్షణం పట్టదు. మన నోరు మంచిది అయితే అలాగే అవతల నోరు కూడా మంచిది. కాబట్టి ఆస్ట్రేలియా ప్లేయర్లు అందరూ కూడా ఈ బుద్ధి మానుకుంటే మంచిది. ముఖ్యంగా ఆస్ట్రేలియా ప్లేయర్స్తో పాటు పక్కనే కొంచెం కామెంటరీ చేస్తున్న మన సిగ్గులేని సన్నాసులు కూడా కొంచెం మారితే మన ఇండియన్ ప్లేయర్స్ మనమే అవమానించుకొని నితీష్ రెడ్డిని తిడతాం. నితీష్ రెడ్డి ఏంటో కన్ఫ్యూజన్లో ఉన్నాడంటాం, బ్యాటింగ్ బౌలింగ్ రాదని మనమే తిడతాం, సెంచరీ కొడితేనే పొగుడతాం. కోహ్లీ కూడా అంతే, తిడతాం, సెంచరీ కొడితే పొగుడతాం. ఇంతేనా కామెంటరీ? మీరు క్రికెట్ ఆడుతున్నారు కదా, ఆ మాత్రం జ్ఞానం లేదా ఎలా మాట్లాడారో? దయచేసి కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని కామెంటరీ చేస్తే మంచిది అనేది మొత్తం ఎంటైర్ ఇండియన్స్ అభిప్రాయం. సో అలాగే ఉండాలని మేమందరం కోరుకున్నాం. హుందాగా కామెంటరీ చేస్తే అందరూ కూడా ఇంగ్లీష్ కామెంటరీ వింటారు. లేదంటే ఇప్పుడు వచ్చినగా తెలుగు కామెంటరీ చాలా చక్కగా ఉంటుంది. ఎవరి లాంగ్వేజ్లో వాళ్ళ లాంగ్వేజ్ వినొచ్చు. కన్నడ వాళ్ళు కన్నడ, తమిళ్లో ఉంది, తెలుగు ఉంది. సో ఆ కామెంటరీకి మారిపోవడం మోస్ట్లీ అందరూ కూడా ఇండియన్స్ అందరూ కూడా హిందీ కామెంటరీ కూడా మారిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి ఇంగ్లీష్ కామెంటేటర్ ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని కోరుకుంటున్నాను.